తల్లి చెల్లికి ఆస్తిలో వాటాలు పంచివ్వకపోవటం గెలుపా అట ఒక పెద్ద మేధావులు ప్రశ్నిస్తున్నారనమాట. ఇది మన దిక్కుమాలిన పత్రికల్లో తెలుసు కదా, ఏ పత్రికలు అవి. ఇంకొక పెద్ద మేధావి వచ్చి ఇదో పెద్ద విజయమా, అసలు ఇది ఒక వార్త, అది కుటుంబానికి సంబంధించిన విషయం, కోర్టులో తేల్చారు, ఎన్సీఎల్టీలో తేల్చారు, దాని మీద ఎక్కడికి వెళ్తారు. నీ అభిప్రాయం ఎవడికి కావాలి? అసలు వాళ్ళ కుటుంబంతో నీకేం సంబంధం? వార్త వరకు రాయాలి కదా. వార్త మీద ఎవడో కోంకిస్క గొట్టంగాళ్ళది స్పందిస్తే మీరెందుకు దాన్ని వార్తలాగా వేయాలి? నీ చాతకాంతనం అక్కడే బయటపడుతుంది కదా. మీ ముండమొక్కుతనం, మీ ఏడుపు కొట్టుతనం, మీ దివాళా కోరుతనం అన్నీ కూడా ఇక్కడే బయటపడుతున్నాయి కదా. ఇదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏమని మాట్లాడేవాళ్ళు, ఏమని పూసేవాళ్ళు? కనీసపు జ్ఞానంగానే అవగాహన లేని వెధవలు ఇంకొకరి గురించి మాట్లాడటం. సో షేర్ల బదిలీ నిలిపివేతన ఎవడు చెప్పాడు? అసలు బదిలీ అయితే కదా నిలిపివేతకి. బదిలీ చేశారు, కుదరదు, అది వెనక్కి ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది ఆ తీర్పు. అది కాదని బదిలీ నిలిపివేత. విజయలక్ష్మి గారట ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందట. అరే మీ గొట్టంగాళ్ళకి కనీసం చదువు జ్ఞానం ఏమీ ఉండదు, తెలుగు అక్షరాలు టైపింగ్ చేసేస్తే స్టోరీలు అల్లేయటమేనా? మనలాంటి వాళ్ళు చెప్పినవి పట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఇక్కడికి వెళ్ళే అవకాశం రాసుకొని వస్తారా మీరు? ఇప్పుడు ఎన్సీఎల్టీలో ఇచ్చిన తీర్పు అప్పీలేట్ ట్రిబ్యునల్ కానీ దాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటారు. అదైనా తెలిసేటి చచ్చిందా? మనకు తెలియదు కదా ఇవన్నీ. ఎవడో ఏదో చెబుతాడు, రాసుకొస్తాడు, అదంట ఇదంట అని ఆ అవకాశం ఈ అవకాశం అంట. మినిమం సెన్స్లెస్ ఫెలోస్, ఇంకంతకుమించి ఏముండదు. ఇలా స్థాయికి దిగదారినట్టు ఉంటుంది. మనం చేతిలో పెద్ద 500 కోట్లు 600 కోట్లు పత్రికలు ఉన్నాయి మా చేతిలో అని చెప్పుకోవడం తప్పితే జ్ఞానం ఉండాలిగా. ఒకడు చెప్పే విషయం ఫ్యాక్ట్ అయినప్పుడు వాడు ఏ స్థాయివాడైతే ఏంటి? నువ్వు చెప్పే అబద్ధాన్ని, నువ్వు చెప్తున్నది అబద్ధం అయినప్పుడు నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉంటే ఏంటి? కనీసము ఆ షరతులు తెలియవు, ఆ లా తెలియదు, అన్నీ మాకే తెలుసు. ఆ లాయర్ అయితే ఏం వాదిస్తాడు? మాకు ఇచ్చింది ఇవ్వకూడదు, వెనక్కి ఇవ్వకూడదు అంటాడు. అంతకుమించి ఇంకేమైనా వాదించగలిగాడా ఎందుకు ఇవ్వకూడదు అనేది? క్లియర్ కట్గా మనం వీడియోలో చెప్పాం. 2 షరతులకు లోబడి వెనక్కి ఇచ్చేసేయచ్చు, వెనక్కి రద్దు చేయించవచ్చు కోర్టు కూడా అని. అందులోని షరతుల ప్రకారమే నిన్న ఎన్సీఎల్టీ తీర్పిచ్చింది. ఇది కాదని ఇంకే ఎన్సీఎల్టీఎల్కి వెళ్ళినా కూడా ఏమని తీర్పిస్తారు, ఎలా ఇస్తారు? అసలు ఒక కోర్టుకు సంబంధించిన ఇచ్చిన తీర్పు కోర్టులకు సంబంధించి అదే లెవెల్లో ఉన్నటువంటి ఇంకో కోర్టు అసలు దాన్ని విచారణకే అర్హం లేదు, అలాంటి విచారణకే తీసుకోలేదు. తీసుకుంటే దానికన్నా ఎక్కువ పరిధి ఉన్న తీర్పు తీసుకోవాలి. అందుకనే హైకోర్టు అంటారు, దీనికన్నా పెద్ద కోర్టు అని. ఇవి కూడా రాబోయే రోజుల్లో తెలుసుకుంటారు వీళ్ళకి తెలియవు. చెబితే వినరు, గెలితే ఏడుస్తారు. ఒకసారి గెలవగానే మనమే గెలిచాం కదా అనుకుంటారు. గెలుపోవటములకి సంబంధం లేదు. వీటికి తెలుసుకొని సావండరా, కొద్దిగా జ్ఞానం పెంచుకోండి, లాయర్లతో మాట్లాడండి. అది కూడా ఎవడు మనం ఏదడిగితే చెప్పే లాయర్లు కాదు, వాస్తవం ఏదో చెప్పే లాయర్లు. ఒకటే ఏడుపు, అయ్యో గెలిచేసాడే ఎట్లా, దీన్ని కూడా తక్కువ చేసి చూపిద్దామా అని. రేపొద్దున్న మన కుటుంబాల్లో రావా ఆస్తి తగాదాలు? అప్పుడు ఎవడో ఒకటికి గెలుపు రాదా? అప్పుడు రెండో వాడికి కూడా ఇలానే ఇస్తారా? అన్నదమ్ములకు పంచనటువంటి ఆస్తి అది ఒక గెలుపు. రాసుకోండి.